చాలా ఆ ప్రామిసింగ్గా క్యారెక్టర్. ఉంది సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ రోషన్ కుమార్. గారు, హాయ్ రోషన్, హలో అండి. ఆల్ ది బెస్ట్ ఫస్ట్. థ్యాంక్ యూ. అయితే ఒక అప్కమింగ్ యాక్టర్కి చాలా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అని చెప్పాలి. త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి, అలాగే కోనా వెంకట్ గారి దగ్గర నుంచి, అంటే నాని గారితో కంపేర్ చేస్తున్నారు. సో ఇది ఎంత ఛాలెంజింగ్గా తీసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ లాంగ్వేజ్ని అంటే ఎంతో పట్టుంటే కానీ అది మాట్లాడలేరు, కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. అంటే ఇద్దరికి ఈ క్వశ్చన్. సో ఎలా హ్యాండిల్ చేశారు ఇది? సో మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి చాలా గ్రేట్ఫుల్ అండి. సినిమా మీద పిచ్చి, యాక్టింగ్ మీద పిచ్చి. సో అదే సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. సో అది రావడం అనేది నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. తెలంగాణ అనేది నాకున్నారండి తెలంగాణ ఫ్రెండ్స్, బట్ అంత ఫ్లూయెంట్గా వచ్చేది కాదు. సతీష్ అన్న చాలా హెల్ప్ చేశాడు నాకు. సో ఆ తెలంగాణ స్లాంగ్ పట్టుకోవడానికి నాకే కాదు, సిరికి కూడా. నాకు కొంచెం ఈజీ అయిందేమో కదన్నా, అట్లనే అంటావా? సరేలే. సో ఫుల్ నేను కాకినాడ సైడ్ కాబట్టి ఫుల్ గోదావరి వస్తుంది నాకు. సో అసలు డబ్బింగ్లో తెలిసింది. ఓకే, నేను కొంచెం అయినా చేశాను కదా. ఓకే, కొంచెం చాలా కష్టమైంది తెలంగాణ, బట్ సతీష్ గారి వల్ల కొంచెం ఓకే. డైరెక్టర్ గారు, నాకు దానికంటే షార్ట్ ఓకే అయిందా లేదా అనేదే నాకు చాలా టెన్షన్. మీరు ఏం క్యారీ చేస్తారండి సినిమా నుంచి? అంటే ఎలా ఉండబోతుంది, అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? డెఫినెట్లీ కోర్టులో చూసిన చందు అయితే అసలు కనిపించడు. ఈ యాదగిరి చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాడు. అది నేను చాలా స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నాను కూడా. యా, థ్యాంక్ యూ సో మచ్. రోషన్ సార్. ఇక్కడ సార్. కోర్టు సినిమా మీ ఇద్దరు కాంబినేషన్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కదా సార్. మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది? మీ పైన ఏమైనా ఒత్తిడి ఉందా? అంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి కదా. బేసిక్గా మంచి కథ కోసం వెయిట్ చేసాం సార్. అంటే ఖచ్చితంగా మళ్ళొకసారి అందరూ ఆడియన్స్ కోరుకున్నట్లే ఇంకో కథ ఎలాగో చేయాలనుకున్నాం సార్. బట్ అంత త్వరగా కోనా సార్ మా దగ్గరికి వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీ అంత ప్రేమించాం కాబట్టి ఆ కథని వి సైడ్ ఇమీడియట్లీ ఓకే. అలా అంటే మీ పైన ఒత్తిడి ఏమైనా ఉందా దానికంటే ఎక్కువ బ్లాక్ బస్టర్ కొట్టాలని? అంటే సినిమాని చాలా ప్రేమించి నమ్మి చేస్తాను సార్. అది ఏ సక్సెస్ ఎంత ఇస్తుంది అనేది అయితే నేను ఎప్పుడు చూసుకోను సార్. యా. ఓకే సార్. కోన గారు, కోర్టు సినిమా 1 సెకండ్ అండి. సో పాపం రోషన్ షూట్ నుంచి వచ్చారు, వేరే సినిమా నుంచి. హీఈస్ లీవింగ్. థ్యాంక్ యూ సో మచ్ రోషన్. వి విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. యా, కోన వెంకట్ గారిని కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ చెప్పండి. కోర్టు సినిమా లాస్ట్ ఇయర్ ఇది మార్చి 13th రిలీజ్ అయింది. సేమ్ మళ్ళీ ఇది కూడా మార్చ్ 13th. అంటే ఈ బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దీని వెనకాల ఒక చాలా గొప్ప వ్యక్తి ప్లానింగ్ ఉంది. సేమ్ డేట్ రావడానికి చాలా గొప్ప వ్యక్తి. అతనే ఆ దేవుడు. ఆయన ప్లానింగ్, ఆయన స్క్రీన్ ప్లే ఇది. ఆయన స్క్రీన్ ప్లే రాశాడు. మేము రాసింది దానికన్నా అదే డేట్ వచ్చింది చూడండి. అసలు మేము అనుకోలేదు. 13th అన్నది లాస్ట్ వీక్ ఫైనలైజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ అంతే కదా, లాస్ట్ వీక్ అదే డేట్ వచ్చింది మళ్ళీ. సార్ మీరు గతంలో అదర్స్ 2 చేస్తానని చెప్పారు కదా, అది ఎంతవరకు వచ్చింది? ఏంటి ఎన్టీఆర్తో అది? ఇప్పుడు తారక్కి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, 2 ఫిలిమ్స్ కమిట్మెంట్. ఈ కమిట్మెంట్స్ అయిన తర్వాత డెఫినెట్గా నాతో ఎవరు నిన్నే చెప్పారు, మనం వినయ్, చాలామంది అడుగుతున్నారు అదృష్టు మనం చేయాలి 100% అని. నేను నిజ స్టోరీ రెడీగా ఉంది కదా, ఉంది రెడీగా అన్నాడు. ఫస్ట్ ½ an hour స్టోరీ ఉంది రెడీగా. అంటే మనం అవ్వగానే చెప్తాం. 2 కమిట్మెంట్స్ ఉన్నాయి, అవ్వగానే చెప్దాం అన్నాడు. ఓకే. ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యారు, ఇటు రైటర్గా సక్సెస్ అయ్యారు, ఆర్టిస్ట్గా ఏమన్నా మళ్ళీ మెరుస్తారా? ప్రొడ్యూసర్గా, రైటర్గా రెండిట్లో సక్సెస్ అవ్వాలంటే ఆర్టిస్ట్ ఉండాలి లోపల. ఆర్టిస్ట్ ఉన్నాడు కాబట్టి సక్సెస్ అయ్యా. ఆ ఆర్టిస్ట్ని ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తాం అనుకుంటాను. అది పెద్ద గోల్గా ఏం పెట్టుకోలేదు, బట్ ఇట్స్ ఓకే. ఓకే, వచ్చే అవకాశం చేస్తాం. థ్యాంక్ యూ. సతీష్ గారు ఇక్కడ
సో వాళ్ళిద్దరి కాంబినేషన్ ఆల్రెడీ కోర్టులో చూసాము. ఎంత సెటిల్డ్‌గా పర్ఫార్మ్ చేస్తారనేది అందరికీ వాళ్ళు ప్రూవ్డ్ అనమాట. సో ఇది కూడా ఒక లవ్ స్టోరీ లాగా తీసుకురాబోతున్నారు. సో ఆ క్యారెక్టర్స్‌ని మర్చిపోయే విధంగా ఈ క్యారెక్టర్స్ ఉంటాయా అంటే మీరేం చెప్తారు? సినిమా ఫస్ట్ రీల్ అయిపోయేలోపు వాళ్ళిద్దరు మర్చిపోతారండి. ఖచ్చితంగా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది ఆ క్యారెక్టర్స్కి ఈ క్యారెక్టర్స్కి. థ్యాంక్ యూ. శ్రీదేవి. కోర్ట్‌లో భయంగా కోర్ట్ అయిపోయిన తర్వాత ప్రమోషన్స్‌లో కూడా భయంగా కనిపించావు. ఆ భయం అనేది పోయింది అనిపిస్తుంది ఇప్పుడు నిన్ను చూస్తుంటే. సో ఈ క్యారెక్టర్ రాజమ్మ క్యారెక్టర్‌తో నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? రాజమ్మ చాలా చాలా డిఫరెంట్ అండి. అంటే చాలా సర్ప్రైజ్ చేస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు. అంత నమ్మకం ఉంది నాకు రాజమ్మ క్యారెక్టర్ మీద. సో ఫస్ట్ నేను యెస్ చెప్పిందే రాజమ్మ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ ఉందని. సో ఇట్ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ యూ. ఐఎమ్ షూర్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి, కంగ్రాట్స్. చాలా బాగుంది. అండ్ అంటే ఎక్కువగా సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉంటారు. ఏ ట్రెండ్ టాపిక్ వచ్చినా ఫస్ట్ రీల్ మీ దగ్గర నుండి వస్తుంది. 10 మిలియన్ కొడుతున్నారు. అండ్ అంటే ఇప్పుడున్న మూవీస్కి ప్రమోషన్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసు. అండ్ ఇందాకే ఒకరు చెప్పారు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారన్నారు మీరు. సో మీ నుండి కోన వెంకట్ గారికి ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది ఈ ప్రమోషన్ విషయంలో? థ్యాంక్ యూ బాస్. నీ చెప్పిన క్వశ్చన్ అడిగినందుకు చాలా థ్యాంక్స్. సార్ కావాలని అడిగినట్టుంది సార్ ఇది. ప్రొడ్యూసర్ కష్టాలు సార్. ఖచ్చితంగా ఫస్ట్ నేను సైన్ చేసింది బ్యాండ్ మేళమే. సో దాని తర్వాత నేను హైకు అన్న సినిమా చేస్తున్నాను తమిళ్లో. సో అది షూటింగ్లో ఉంది. సో వన్ డే కోసం ఇంకో సినిమా అది కేజీఆర్ అది ఒక 2 days ఉంది. ప్రమోషన్లో యాక్టివ్గా ఉంటారా ఉండరా? అఫ్ కోర్స్ అండి, నేను ప్రమోషన్స్లో ఖచ్చితంగా యాక్టివ్గా ఉంటాను. అంకుల్ కోసం, బ్యాండ్ మేళం కోసం, రాజమ్మ కోసం. Congrats. సతీష్ గారు ఇక్కడండి స్ట్రైట్. హాయ్ అండి. గ్లిమ్స్ చాలా బాగుంది. అండ్ వీళ్ళిద్దరు ఎలాగో ట్రెండింగ్ పేర్ కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఈ జెన్జీ కిడ్కి దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ చూపించాలని అంటే వాళ్ళు బాగా ముదురులైపోయారని చెప్పాలి. ఈ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ చూపించాలని. బట్ ఎమోషనల్ ఫస్ట్ అంతా బాగుంటుంది, జోవియల్గా ఉంటుంది, ఎండ్ వచ్చేసరికి ఎమోషనల్ ఉంటుంది అని అంటున్నారు కదా. సో ఇలాంటి కథ రాయడానికి ఏదైనా సిచ్యువేషన్ ఇన్స్పైర్ చేసిందా మీకు, లేకపోతే ఏంటి? సిచ్యుయేషన్ ఏమి ఇన్స్పైర్ చేయలేదు, కానీ కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్ నుంచి కొంచెం తీసుకున్నాను. కానీ సినిమా కంప్లీట్గా ఇన్స్పిరేషన్ ఏం లేదండి. కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చూసి రాసేసాను. కోన వెంకట్ సార్. థ్యాంక్ యూ. కోన వెంకట్ సార్. లవ్ స్టోరీస్ అన్నాక కొన్ని క్లాసిక్ మూవీస్ ఉంటాయి మన ఇండస్ట్రీస్లో. సో ఇప్పుడు ఈ బ్యాండ్ బ్యాలంతో వీళ్ళిద్దరూ ఆ బ్రేక్ డౌన్ చేస్తారు ఆ స్టీరియోటిపికల్ స్టోరీస్ని. కాదు అంటే లవ్ స్టోరీస్కి ఎప్పటికీ ఒక పర్మనెంట్ ఆడియన్స్ ఉన్నారు. ఓకే, వరల్డ్ ఓవర్. ఇక్కడే కాదు, ఇది డెఫినెట్గా ఒక డిఫరెంట్. ప్రతి లవ్ స్టోరీలో ఏదో ఒక కొత్తదనం ఉండాలి. కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు, ఒక క్యారెక్టరైజేషన్ వల్ల అవ్వచ్చు, ఒక కొత్తదనం వస్తుంది ఆ కథకి. ఒక అమ్మాయి ప్రేమించడం, అబ్బాయి ప్రేమించడం అన్నది అన్ని స్టోరీస్లో ఉండే కామన్గా ఉండే ఒక ఇది క్వాలిటీ. బట్ అది డిఫరెంట్ ఎప్పుడవుతుందంటే దాంట్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ కొత్తగా ఉండి వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కొత్తగా కూడా ఉంటుంది. అటువంటి ఉంటేనే నేను చేస్తా, అది చేయాలని ఫిక్స్. డిఫరెంట్ లేకపోతే ఏ కథ అవుట్ ఆఫ్ 100 ఫిలిమ్స్ మ్యాక్సిమం ఇయర్లో 10 బిలో 10 ఫిలిమ్స్ ఆడుతున్నాయి. ఆ 10 అంటే మనం ఆ 10లో ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ 5 ఫిలిమ్స్ టాప్ ఉంటాయి. ఆ 5లో ఉండాలంటే మన జడ్జిమెంట్ ఆ స్కేల్లో ఉండాలి. సో అలా ఉన్న స్క్రిప్టే బ్యాండ్ మేళం. శ్రీదేవి, సో కోర్టు మూవీతో చాలామంది ఆడియన్స్ పర్సనల్గా కనెక్ట్ చేసుకున్నారు మీ స్టోరీస్ని, మూవీ మీ పేరుని. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎంతవరకు ఇన్వాల్వ్ చేసుకున్నారు మీరు పర్సనల్గా క్యారెక్టర్? పర్సనల్గా ఫస్ట్లీ సతీష్ గారు చెప్పినప్పుడే చాలా ఇన్వాల్వ్ అయ్యేలాగే చెప్పారు. సో రాజమ్మ క్యారెక్టర్ అనేది చాలా 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 పర్సనల్గా చాలా నచ్చింది నాకు. అండ్ చాలా మంచిగా వెళ్తుంది ఖచ్చితంగా. జాబ్లీని ఎంతైతే మంచిగా జనాలు తీసుకున్నారో అంతకంటే మంచిగా రాజమ్మ వెళ్తుంది. సో ఐఎమ్ షూర్. థ్యాంక్ యూ సో మచ్.